డే 9 ఆఫ్ 90 డేస్ ఫ్యాట్ లాస్ ఛాలెంజ్. Focus is very important. Okay. మగ్గు ఫోకస్ అవ్వలేదు, బ్లాక్ ఆఫ్ తాగేసి ఎంటీ స్టమక్ వెయిట్ వచ్చేసి 85.9 ఉంది. బాడీ కండిషన్ ఇదన్నమాట. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మన బాడీ కండిషన్ వెయిట్ అప్డేట్ ఇస్తాను అనమాట. ఈరోజు వచ్చేసి షోల్డర్ వర్కౌట్. ఎప్పుడైనా సరే షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు వార్మప్ తప్పకుండా చేయండి, ఎందుకంటే లాస్ట్ వీక్ నా షోల్డర్ పెయిన్ ఉండే. వర్కౌట్ ముందు వార్మప్ చాలా ఇంపార్టెంట్. నేను షోల్డర్కి ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ చేస్తాను విత్ గ్రిప్ రాడ్తో. ఇది 7.5 kgs వేసుకొని 10 reps కొట్టి 10 seconds హోల్ తర్వాత గ్రిప్లో మళ్ళీ 10 reps కొట్టి హోల్ చేయాలి. 75 kgs వేసుకొని కొట్టడం వల్ల నా షోల్డర్స్ అప్పటికే దమ్ అయిపోయాయి. వర్కౌట్ స్టైల్లో 5 kgs హోల్ చేసుకుంటాను. ఆ వర్కౌట్ స్టైల్లో కొట్టడం వల్ల నా షోల్డర్ షేక్ అయిపోయాయి. నెక్స్ట్ వర్కౌట్ లాటరల్ రైజ్ చేశాను. ఇది కూడా 10 reps అండ్ హోల్ 5 reps అండ్ హోల్ 5 reps అలా హోల్ చేసి వర్కౌట్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్గా పడుతుంది. షోల్డర్కి థర్డ్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ లాటర్ ప్రెస్. ఈ వర్కౌట్ని కంప్లీట్ చేసేసుకున్నాము. అసలు ఫ్యాట్ లాస్ అనేది ఎందుకు అవుతాం, క్యాలరీ డెఫిషియన్సీలో అవుతాం. అసలు మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నా దాన్ని బట్టి ఉంటుంది. వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ట్రెడ్మిల్ ఎక్కేసాను. సో నేను ఎన్ని క్యాలరీస్ తింటున్నా, ఎంత ఖర్చు చేస్తున్నా అనేది ముందు వచ్చే వీడియోలలో చూపిస్తాను. 5 minutes వాకింగ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మధ్యాహ్నం లంచ్ స్కిప్ అయింది. 10,000 టార్గెట్ స్టెప్స్ కంప్లీట్ చేసి